మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈరోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయనతో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావుకి, అలాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ లీడర్, అలాగే మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మనతో ఉన్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు నోటీసులు జారీ చేయడం జరిగింది కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో. అందులో భాగంగా హరీష్ రావుకి ఎట్ ద సేమ్ టైం ఈటెల రాజేందర్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ పైన మీ కామెంట్ ఏంటి అసలు? లేట్ బట్ నెవర్ దాన్ అన్నట్టుగా లేట్గా అయినా సరే ఎట్టకేలకు నోటీసులు ఇచ్చినారు. మనం కొంచెం వెనక్కి వెళితే మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, తెచ్చుకున్న తెలంగాణ ఏమైపోయిందనే విషయాలు మనం ఒకసారి మాట్లాడుకోవడం చాలా అవసరం. తెలంగాణను అన్ని వనరులు కలిగి అన్ని అవకాశాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణ దోపిడీకి గురైందని చెప్పి నీళ్లు విషయాలు అయితేనేమి, నిధులు అయితేనేమి, నియామకాలు అయితేనేమి ఇందులో అన్యాయం జరిగిందని చెప్పేసి మనం మళ్ళీ రిపీటెడ్గా 53లో ఒకసారి, అదేవిధంగా 56లో, 69లో, మళ్ళీ దశ 2001లో ఉద్యమాలు చేయడం. ఆ ఉద్యమాలలో వందలాది మంది ప్రాణత్యాగాలు కూడా చేసినారు. ప్రాణత్యాగం అంటే మామూలు విషయం కాదు. ప్రాణత్యాగాలు చేసినారు, పదవి త్యాగం చేసినారు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు అన్నీ చేసి సాధించుకున్న తెలంగాణను మరి నేనే సాధించిన, నేనే చావు నోట్లో తలపెట్టిన అని చెప్పుకున్న కేసీఆర్ గారు స్వయం ప్రకటిత ఇంజనీర్గా, స్వయం ప్రకటిత ఒక సైంటిస్ట్గా, స్వయం ప్రకటిత ఆర్థికవేత్తగా, డిజైనర్గా 80,000 పుస్తకాలు చదివిందని, అదే రకంగా తనకు తెలియదంటూ లేదనే ఒక అహంభావంతో ఈ నేరానికి పాల్పడ్డాడు. ఇది నేరం, ఆర్థిక నేరం. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ దాన్ ఎనీ అదర్ థింగ్స్. ఏ ఆర్థికంగా తెలంగాణ లూటీ చేయబడిందో ఆ తెలంగాణను బాగు చేయడానికని తెచ్చుకున్న తెలంగాణ, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 25 లక్షల కోట్ల నిధులు, అసెంబ్లీ అప్రూవ్ చేసింది 18 లక్షల కోట్లు, మరి ఇప్పుడు రికార్డుకున్న 7 లక్షల 8 లక్షల కోట్లు అప్పు, అంటే 25 లక్షల కోట్లు. ఎక్కడ పోయింది డబ్బు? ఏమైంది? తర్వాత ఈ డబ్బు మరి అభివృద్ధికి పెడితే మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఏ ఫీల్డ్లో అభివృద్ధి జరిగింది? ఏ పేదవాడు బాగుపడ్డాడు దీంతో? ఏ వనరులు సృష్టించబడ్డాయనేది మనం ఇది ప్రతి తెలంగాణ బిడ్డ ఆలోచించవలసిన విషయం. ఇక ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. ఈ నోటీసులు కాదండి, వీళ్ళని పట్టి లోపటేసి 4 వాయిస్తే అప్పుడు చెప్తారు వాళ్ళు. అదేది హరిరామ్, ఏ స్మాల్ ఫ్రై, చిరు చేప, చిన్న చేప, హరిరామ్ను పట్టుకున్నారు, 100 కోట్లని చెప్తున్నారు. మరి లక్షల కోట్లు దిగి మింగిన తిమంగళాలను ఎందుకు ఇంకా నోటీసుల కాడనే ఉన్నారనేది స్టిల్ ఐఎమ్ డౌట్. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే, నేనంటున్న మాట కాదు, వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న మాట, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 years కావస్తుంది కదా, ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు నోటీసులు ఇచ్చారని చెప్పుకుంటున్నారు అన్నట్టుగా అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి ఓ పద్ధతి ప్రకారం దీని మీద చర్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి చర్యలు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అవి ఆ చర్యలు డెఫినెట్లీ ఉంటాయి. దీన్ని ఎవరు ఏం చేయలేరు, ఈ చర్యలు కాకుండా ఎవరు ఆపలేరు. అయితే నేను చెప్పడం ఏంటంటే, తను తెలంగాణ తెచ్చిందే, నేను నా వల్లనే తెలంగాణ వచ్చింది,
నేనే బాగు చేసిన, నేనే బంగారు తెలంగాణ చేసిన అని చెప్పి క్లెయిమ్ చేసే వ్యక్తి ప్రధానమంత్రి చెప్పిండు ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ. కాళేశ్వరం ఎట్లొచ్చింది? 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కాదని దాంట్లో 10,000 కోట్లు కూడా ఖర్చు చేసినారు. చెవెళ్ళ దగ్గర ఆ ప్రాజెక్టు దాన్ని కాదని ఆ ప్రాజెక్టును కంటిన్యూ చేసి దానికి 16 లక్షల ఎకరాలు పారదే, దాన్ని కాదని ఈ 1,00,000 కోట్లతో కాళేశ్వరాన్ని ప్రపోజ్ చేసినాడు. ఎందుకు? ఇది ప్రారంభించే దీంట్లో కమిషన్ రాదు, ఇది ఓపెన్ సీక్రెట్. సో కమిషన్ల గురించి అని చెప్పేసి కాళేశ్వరం స్టార్ట్ చేసింది. ఇది మనందరికీ తెలుసు. ఏ ఇంజనీర్ మాట వినలేదు, ఏ ఆర్థికవేత్తల మాటలు వినలేదు, ఏ డిజైనర్ మాట వినలేదు, ఏ కాంట్రాక్టర్ మాట వినలేదు అనేది ఇప్పుడు ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఇస్తున్నటువంటివి చూస్తుంటే తెలుస్తుంది. సో ఆ విధంగా దాన్ని క్రియేట్ చేసి దాన్ని దోచుకునే పరిస్థితి తీసుకొచ్చినాడు కేసీఆర్. అయితే మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఎందుకు చేయడం, ప్రభుత్వం చేయడం వల్లనే పకడ్బందీగా చేసింది ప్రభుత్వం. సైమల్టేనియస్లీ ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఒకటి సార్, ఇప్పుడు జనాలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా తప్పు జరిగిందా, లేకపోతే తప్పు జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చారనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. కేసీఆర్ గత సంవత్సరంన్నర నుంచి వింటున్నాడు, ఆ లోకం కోడే కూస్తుంది. కనీసం ఈ రోజు వరకు కూడా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, కేటీ రామారావు కానీ మేము చేసినాము చేయలేదనేది కనీసం వాళ్ళు చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. అంటే మౌనమే అంగీకారం, మౌనమే అంగీకారం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి గతంలో కూడా ఫార్ములా ఈ కార్కి సంబంధించిన వ్యవహారంలో భారీ తప్పిదాలు జరిగాయని కేటీఆర్ కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన విచారణ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. అక్కడ ఏ విషయంలో కూడా ఈ రోజు వరకు కూడా తప్పు ఒప్పు అనే విషయాన్ని బయటకు తీసుకురాలేదు. మరోసారి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో చేస్తున్నారు తప్పితే వాస్తవానికి తప్పులు జరగలేదనేది వాళ్ళ వర్షను. ఇది రాజకీయ కక్ష అనేది ఎప్పుడు వస్తుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి గారు, కేంద్ర నిఘా సంస్థలు, ఆడిట్ ఏది మన కాగ్, సిబిఐ, ఈడీ వాళ్ళు కూడా ఈ విషయంలో క్లియర్ కట్గా ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పింది విషయం మనందరికీ తెలిసిందే. ఉచ్చు బిగిస్తున్నామని అన్నారు. మరి ఆ ఉచ్చు బిగిస్తామన్నటువంటి ప్రధానమంత్రి గారి మాట ఏమైందో బీజేపీ వాళ్ళు ఆలోచించాలంటున్నారు. వాళ్ళు ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నట్టు కానీ తీసుకుంటున్నట్టు కూడా ఏమి ఎక్కడ అవపడం లేదు. వేరే సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఎలాగ ఉచ్చు బిగుస్తుందనే టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి సరే, ఈటెల రాజేంద్ర గారు అంటే ఈ రోజులో బీజేపీలో ఉన్నారు, బట్ గతంలో ఇప్పుడు ఏ ఇష్యూ మీద అయితే బయటకు తీసుకొచ్చారో ఆ టైంలో ఆయన అక్కడ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. సో మరి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు అలా చేసింది ఏమీ లేదు. ఈటెల రాజేంద్ర గారు కవరే ఉండదండి. చీఫ్ మినిస్టర్ కెన్ డైరెక్ట్లీ కాల్ ది ఫైల్. ఈయన పేరుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ మంత్రి ఏ పని చేయలేదు. కేసీఆర్ ముందు మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు దాంట్లో, అది నిజం బయటకు వస్తుంది. అతను ఎంతవరకు ఇన్వాల్వా కాదు ఈటల అనేది తర్వాత సంగతి. ముందు హెడ్ ఆఫ్ ది స్టేట్ ఒక ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు వహించవలసిన వ్యక్తిగా, నేను తెలంగాణ తెచ్చినని చెప్పేసి ఫోజులు కొట్టే వ్యక్తిగా, తెలంగాణని ఇన్ని విధాలుగా తెరలు చేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడకుండా కనీసం ఏ ఇష్యూ మీద కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కాళేశ్వరం కానీ, విద్యుత్ బకాయిల మీద కానీ, మరి ఎక్కడ దేని మీద కూడా మాట్లాడడం లేదంటే అతను మౌనం వహించినట్టే అది అర్ధాంగీకారం అయిపోయినట్టే లెక్క. దాన్ని ఇప్పుడు ప్రొసీజర్గా లెక్క ప్రకారం, రూల్ ప్రకారం, లా ప్రకారం ఆ చర్యల భాగంగానే ఈ నోటీసులు. సరే, నోటీసులు డిలే అయింది అనేది కాదు, పకడ్బందీగా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి పకడ్బందీగా జరిగింది. ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది వీ హ్యావ్ టు వెల్కమ్ అండ్ వీఆర్ వెల్కమింగ్. అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఈ యొక్క అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చారంటే తప్పు జరిగిందనే, లేదా తప్పు జరిగిందా లేదని తెలుసుకోవాలన్నా? తెలుసుకోవడం అనే విషయం కాదు, తప్పు జరిగిందనేదే కదా. తప్పు జరిగిందనేదే కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినారు. ఓకే, తప్పు జరిగిందా లేదా కనుక్కోవడానికి కమిషన్ అవసరంలే. జరిగింది, మిస్యూజ్ అయింది, ప్రజల సొమ్ము. ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, ఇన్ని వనరులు కలిగి ఇన్ని అవకాశాలు ఉన్న తెలంగాణ ప్రాంతం ఆడపిల్లల్ని నమ్ముకున్నారు పేదవాళ్ళు. ఆడపిల్లల్ని
అంగళ్ళలో సరుకులు అమ్ముకున్నటువంటి ప్రాంతం. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయిపోయి ఎంతమంది వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు బతకడానికి. అటువంటి ప్రాంతం. వాళ్లకు చెందవలసిన డబ్బు, వాళ్ళ అభివృద్ధికి పెట్టవలసిన డబ్బు ఈ విధంగా ఆగం చేసిందనే కదా కమిషన్ వేసింది. 10 సంవత్సరాలు జరిగిన మిస్డీడ్స్ మీద దీని మీదనే మరి ఈరోజు ఎంక్వైరీ జరిగింది. ఐ వెల్కమ్ దెమ్. దీని మీద చర్యలు ఉండాలా. అదేవిధంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ మధ్యలో ఈ కుటుంబం, ఇది కుటుంబమే, కుటుంబ పాలనే, కుటుంబమే తన రాజ్యాంగం నడిపించినారు. మరి నీళ్లు తన ఫామ్ హౌస్ మలుకుపోయింది అనేది తేట తెల్లమైంది. నిధులు తన జేబులో పోయింది. నియామకాలు ఇంట్లో ఇచ్చుకున్నాడు. దిస్ ఈజ్ కన్ఫర్మ్. ఇది జగమెరిగిన సత్యం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారం పోగానే ఈ అధికారాన్ని ఎట్లా సాధించాలనే దాన్ని, మళ్ళీ ఎట్లా పొందాలా తిరిగి అధికారాన్ని చెప్పేసి సంపాదించిన డబ్బుతో, అవినీతితో సంపాదించిన డబ్బుతోనే ఈ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బుతోనే దుష్ప్రచారం ఈరోజు. సో దీని మీద కూడా నిఘా పెట్టాలా. వీళ్ళని స్ట్రిక్ట్గా వీళ్ళ మీద ఇంకా చర్యలే కాదు, వీళ్ళు చేసిన మిస్డీడ్స్ని ఇంకా బయటికి తీయాలి. చాలా ఉంది. భూముల విషయం ఉంది. ఇప్పుడు ఎక్కడ గోల్డ్ స్టోన్ భూములు, వక్ఫ్ భూములు, తర్వాత నయీం భూములు, తర్వాత వాళ్ళు కాంతిశీకుల భూములు, దేవాదాయ భూములు, తర్వాత వినోబా భావేకి సంబంధించినటువంటి ఆ భూములు, నిజాం మిగులు భూములు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి అది ల్యాండ్ రిఫార్మ్స్ తర్వాత మిగిలిన భూములు ఇచ్చినారు వారు, ఆ భూములు, పేదలకు దళితులకు భూములు లేని వాళ్ళకి ఇచ్చినటువంటి మరి ఆ నిధులు, ఆ భూములు ఎక్కడ పోయినాయి? వీటి లెక్క పత్రం ఏదైనా ఉందా? దీని మీద కూడా చర్యలు ఉండాలా. దీని ద్వారానే రేపు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతున్నది ఈ సందర్భంగా. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసిన తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారే అవకాశం ఉందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, ఆయనేమో బీజేపీలో ఉన్నారు, వీళ్ళేమో బీఆర్ఎస్లో ఉన్నారు. సో ఏమున్న రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? ఇక్కడ ఒకటి మాత్రం నేను క్లియర్ కట్గా, బీయింగ్ మై సెల్ఫ్ ఏ సీనియర్ లీడర్, నేను 1970లో ఒక స్టూడెంట్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన. ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ పరిస్థితులు నేను బాగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా, నేను చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, తర్వాత పి జనార్దన్ రెడ్డి సమకాలికుని. ఆ రోజు నుంచి నేను చూస్తున్నా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఏంటిది పరిస్థితులు. సో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తే, దీన్ని ఈ కేసీఆర్ వరకు చూస్తే ఎన్ని మార్పులు, ఎన్ని అవినీతి పనులు ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా చూసినాక ఇప్పుడు ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఇప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, అదే కాకుండా ఏ సెక్షన్స్కి అన్యాయం జరుగుతుందో ఆ సెక్షన్స్ను గుర్తింపజేసినటువంటి శక్తి ఇందిరాగాంధీ. ఆమె చేసినటువంటి, ఆమె పేరుతోనే ఈ ప్రజాపాలన ఇక్కడ సాగుతుంది. కాబట్టి దీని విషయంలో ఈ యొక్క కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ తను ఒక రాజకీయ వ్యభిచారి. కేసీఆర్, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు సే, ఈజ్ ఏ పొలిటికల్ ప్రాస్టిట్యూట్. ఐఎమ్ ఛార్జింగ్. ఎందుకు అంటే తెలంగాణకి దాదాపుగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విషయంలో ఈ మాట మీరు కరెక్ట్ అని ఎందుకు నేను దాన్ని కూడా సమర్థిస్తా. ఎందుకు అంటే ఈయన ఎప్పుడు మాట్లాడిన దాన్ని ఒప్పుకోడు. అదే దాన్నే ఇప్పుడు నేను దళితుడిని సీఎం చేస్తున్నా అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? చేశాడా? 3 ఎకరాలు భూమి ఇస్తున్నా అన్నాడు. ఏమైనా ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఏమైనా చేసిండా? ఆత్మాభిమానాన్ని కాపాడుతానన్నాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నాడు, స్వయం పాలన అన్నాడు. ఏదైనా చేసినాడు? ఏమీ చేయకుండా డబుల్ స్టాండర్డ్స్. తను మాట్లాడిన అబద్ధాలను 10 సార్లు గోబెల్స్ ప్రచారం చేసి దాన్ని నిజంగా నమ్మిపించేటువంటి వ్యక్తి కేసీఆర్. ఈరోజు రాజకీయాలు మీరు అన్నారు కదా, ఆ కుటుంబంలో ఇప్పుడు వీళ్ళంతా ఏదైతే ఇప్పుడు గొడవలు చూపిస్తున్నారో అది గొడవలేం కాదండి. అది అలీబాబా 40 చోర్ మనం విన్నాం. అలీబాబా 40 చోర్ ఒకటే వాళ్ళ గ్రూపులు లేవు. అదేవిధంగా కేసీఆర్ అండ్ 4 చోర్, వీళ్ళు అలీబాబా 4 చోర్లు. వీళ్ళు వేరని నేను అనుకోను. ఇప్పుడు కవిత గారు పార్టీ పెడతారని, హరీష్ రావు బీజేపీకి పోతారని, ఇంకెవరు ఏదో చేస్తారు. ఇదంతా హంబక్. దిస్ ఈజ్ క్రియేటెడ్ బై కేసీఆర్.
కేసీఆర్ క్రియేట్ చేశాడని మీరు అంటున్నారు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి బయటకు తీసుకొస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్కి అవసరం లేదు రాజకీయ లబ్ధి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సై అంటే సై అన్నాడు, నేను తొక్కుకుంటా నిన్ను ముఖ్యమంత్రి అవుతానని అయినాడు. ఎస్, హీజ్ ఎ హీరో, హీ బికేమ్ హీరో. కానీ కేసీఆర్ ఏదైతే ఇప్పుడు ఈ మధ్యలో అంటే రాజకీయంగా జరిగేటువంటి ఒక ఏదైతే ప్రచారం ఉందో ఇది బయట పార్టీలకు పోకుండా తన పార్టీనే మళ్ళీ చర్చలో పెట్టే విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు. లేకుంటే ఏంటంటే హరీష్ రావు మామను వదిలి పోతాడా? లేక ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు ఆ విషయంలో, నేను పార్టీ వదిలి వెళ్ళను ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆయాచితంగా వచ్చినటువంటి డబ్బు ఉంది, అన్ని గ్యారెంటీలు ఇస్తారండి కేసీఆర్. ఎందుకు ఇప్పుడు మొన్న అపోజిషన్ లీడర్గా ఈరోజు కూడా తెలంగాణకు నష్టం చేస్తున్నాడు కేసీఆర్. ఈజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ హోల్డర్ నౌ. క్యాబినెట్ మంత్రికి తెలంగాణకు నిజంగానే ఆయన అంత అన్యాయం అంత నష్టం చేస్తుంటే మొన్న జరిగినటువంటి మీటింగ్కి అంత జనం ఎందుకు వెళ్తారు సార్? అంతా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందే కదా. అంటే అభిమానాన్ని డబ్బులతో కొనొచ్చా? ఎవరు అభిమానిస్తారండి కేసీఆర్ చేసిన పనికి? మేము ఫైట్ చేసినాము కేసీఆర్, మేమంతా కలిసి పార్లమెంట్లో నేను మాట్లాడిన సార్లు ఒకరోజు కూడా మాట్లాడలే ఆయన, ఒక నిమిషం కూడా మాట్లాడలే. వేరే ఐ స్పోక్ సెవరల్ టైమ్స్ ఫర్ తెలంగాణ. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా సమంగా మరి శివసేన పార్టీ కానివ్వండి, బీఎస్పీ పార్టీ కానివ్వండి, అప్పుడు విపి సింగ్ గారి పార్టీ కానివ్వండి, మేము పోయి మేమంతా నలుగురు ఎంపీలో ఉన్నాం కదా ఆయన బడి, మేమంతా పోయి వాళ్ళతో కలిసి లెటర్స్ తేవడం తెలంగాణ సపోర్ట్లో మరి గంటలు రోజులు నెలలుగా కాన్స్టిట్యున్సీకి పోకుండా మేము ఆడ పనిచేసినాం. మా పేర్లు ఎప్పుడైనా చెప్పినాడా? కేసీఆర్ కన్నా తక్కువ మేమేం చేయలేదే, కేసీఆర్ కన్నా అధికంగా మేము చేసినాం. కేసీఆర్ కన్నా సీనియర్ నేను. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నేను మంత్రి, నేను ఎమ్మెల్యే. ఆ రోజు కేసీఆర్ పరిస్థితి ఏముండే, ఈరోజు రవీంద్ర రాక్ పని ఏముంది? మరి ఎందుకు కేసీఆర్కి ప్రజల నుంచి అంత ఆదరణ వచ్చిందంటారు? అసలు ఆదరణ కాదు, ఇష్యూ. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను తను వాడుకున్నాడు తెలివిగా. ఇప్పుడు కాళేశ్వరాన్ని ఎట్లా వాడుకున్నాడు? మీరు కూడా తెలంగాణ బిడ్డే కదా, మరి ఆ రోజు కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలని మీకు అనిపించలేదా? మేము కొట్లాడడానికే కదా, తెలంగాణ తెచ్చుకోవడానికే ఎంపీకి సీటు కూడా రాజీనామా చేస్తే ఉన్న భూమి కూడా అమ్ముకుంటే ఇక్కడ హైదరాబాద్లో. మరి ఎందుకు ప్రతిసారి కూడా ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ తీసుకున్నాడు కేసీఆర్ తీసుకునేది కాదండి, అతని యొక్క అది దురహంకారితనం. అది ఏంటంటే నేనే తెచ్చాను. ఇంకోళ్ళు ఎవరి పేరైనా తీసుకున్నాడా? జయశంకర్ పేరైనా తీసుకున్నాడా? నరేంద్ర పేరు తీసుకున్నాడా? మధుసూదన్ రెడ్డి ఎంపీ ఉండే మా ఎంబడి పాపం, ఆయన దిలీప్ కుమార్, మేము ఎంబడి ఉండేవాళ్ళం. మేము దగ్గరుండి మేము పనిచేసిన వాళ్ళం. ఎవరి పేరు లేదు అక్కడ. ఈవెన్ ఎంఏ రెహమాన్ అనేవాడు కూడా పాపం చనిపోయినాడు, ఎమ్మెల్సీ. ఎవరిని ఎప్పుడు చెప్పడే. ఎంతమంది ఆయన ఎంబడి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, దేశిని చిన్నమల్లయ్య నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఎంతమంది పేర్లు చెప్పాలా? జిట్టా బాలకృష్ణారెడ్డి, కోమూరు ప్రతాప్ రెడ్డి, ఎవరికైనా క్రెడిట్ ఇచ్చిండండి? కనీసం పేరైతే తీసుకోవచ్చు కదా. వీళ్ళంతా నా ఎంబడి ఉన్నారు, మేమంతా కలిసి ఫైట్ చేసినాము. సరే నేనే లీడరు, నేనే నోట్లో తలబెట్టినట్టుగా. ఎక్కడ నోట్లో అంటే కింద ఇడ్లీ తిన్నాడు, తలనేమో చావు నోట్లో పెట్టిన అన్నాడు. అది ఆయన పరిస్థితి. సో నేను సరే అందులో పోకుండా ఇప్పుడు జరిగిన మిస్జీడ్ తెలంగాణకు ఏదైతే ఆర్థికంగా దెబ్బతీసినాడో దీని మీద గట్టి చర్యలు ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిందే, ప్రధానమంత్రి గారు చెప్పింది, హోంమంత్రి గారు చెప్పింది, కేంద్ర మంత్రులు చెప్పింది, వాళ్ళు చెప్పిందే, దాని మీద వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళు ఏదో చేస్తారు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు ఉంటాయనే కదా 8 మంది ఎంపీలను గెలిపించినారు. అయితే ఈరోజు 8 మంది ఎంపీలు తెలంగాణలో గెలిపిస్తే మోదీ గారు వచ్చినప్పుడులా ఆంధ్ర ప్రాంతానికేమో లక్షల కోట్ల డబ్బులు ఇస్తున్నాడు. మరి తెలంగాణకి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. అంటే ఏంటిది ఇది ఏమన్నా మిలాఖాత్ రాజకీయాలా ఏందనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు. విజ్ఞులయ్యే మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసినారు. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం అంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఈరోజు ఉన్న వనరులతోనే అప్పులు ఎన్ని ఉన్నా కూడా అప్పులకు కూడా మరి మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ 6,500 కోట్లు మిత్తి కట్టుకుంటూ ఉన్న వనరులతో చెప్పిన స్కీమ్స్ 6 మెయిన్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినారు. ఆ స్కీమ్స్ ప్రజలలో మంచి పేరు తేవకుండా కేసీఆర్ భజన పరులు ఈ సోషల్ మీడియా కంపెనీస్తో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు
గుర్తించినారు, గమనించినారు. అండ్ ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏ దేశం వెళ్ళినా కూడా మాకు అప్పులు పుట్టడం లేదు అనే కోణంలో ఆయన మాట్లాడారు. ఆ మాటలను ఉద్దేశించి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఒక సీఎం హోదాలో ఉండి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనం ఎలా తగ్గించుకుంటాం, మీరు అలా ఎంతవరకు మాట్లాడడం కరెక్ట్ అని ప్రశ్నించడం జరిగింది ఆయన. ఉప్పర్ షేర్వాణి అందరు పరేషాని. అంటే మేము శరీరాన్ని చదువుకొని ఇక అంతా బాగా మంచిగా ఉందని తెలుసా? తెలంగాణ ప్రజలు విజ్ఞులు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలియాలి, అర్థం కావాలనే ఉద్దేశంతో జరిగినప్పుడు నిజంగా అప్పులు చేసినాడు, అప్పులే తీర్చాలి కదా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిందో ఆ డైవర్షన్లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇచ్చిన గ్యారెంటీలు అయితే ఆయన అమలు చేస్తున్నారు. నిన్న చూడండి, నిన్న గిరిజనులది 12,000 కోట్లతో ఈ యొక్క సౌర విద్యుత్, జల విద్యుత్ స్కీమ్ను గిరిజనులకి స్టార్ట్ చేసినారు. 6,000 స్కూల్స్ ప్రారంభించే ప్రక్రియ ప్రారంభించేసినారు. తర్వాత మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినారు. తర్వాత సన్న బియ్యం, ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని చెప్పి దాంతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆడ పిల్లలు, ఆడ సోదరిమణులు, వాళ్ళకి బస్సు ఫ్రీ సౌకర్యము. సరే, గ్యాస్ విషయం కానివ్వండి, 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ కానివ్వండి. అయితే వీటిని ప్రజలలో మంచి పేరు రాకుండా చేయడానికి చేసేటువంటి కుట్ర ఈ బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ అనుకోలు ఈ పని చేస్తున్నారు. దీని మీద కూడా మా ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు కూడా తీసుకుంటుంది, దీన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. మా రేవంత్ రెడ్డి గారు అంతటి సమర్థులు కాబట్టి వీళ్ళ దుష్ప్రచారం ఏదైతే సాగదనే విషయాన్ని కూడా ఈ సందర్భం. అండ్ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది లేటెస్ట్గా. తెలంగాణలో అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, రానున్న రోజుల్లో ఆయన్ని సీఎంగా దించి అవసరమైతే కేసీఆర్ని కూడా సీఎంగా పెట్టే అవకాశాలు ఉన్నాయంటే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక బీజేపీ వాళ్ళ మాటలకి అర్థాలే వేరుంటాయి. దాని విషయంలో బీజేపీ చెప్పింది, వాళ్ళకి 8 మందిని గెలిపిస్తే వాళ్ళు ఏం చెప్పినారో అది చేసినారో అది చెప్పాలి. కేసీఆర్ ఎప్పుడు సచ్చిండండి? కేసీఆర్ పార్టీ ఎక్కడుంది? ఇంకా అసెంబ్లీలోనేమో కర్రు కాల్చి వాత పెట్టినారు, పార్లమెంట్లో 0 ఇచ్చినారు. ఇంకేం కావాలా? ఇంకేం చేయాలి తెలంగాణ ప్రజలు? అంటే ఫిజికల్ అయినా తీసుకెళ్ళి జైలు వేయాలా, సంపాదించిన డబ్బును కక్కించాలా. అది జరగలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ తమాషాలు చేస్తున్నారు. అది జరగాలి. అది జరిగిన రోజు అసలు ఈ పార్టీ మనుగడ ఉండదనే విషయం కూడా, తెలంగాణ పేరు ఎప్పుడైతే అను ఉచ్చరించడం లేదో, తెలంగాణ తీసి భారత్ అని పేరు పెట్టినాడో ఆ రోజే పార్టీ పోయింది. అది తెలంగాణ ఎక్కడ ఉందండి? ఇది భారతదేశం. ఏమైనా భారతదేశానికి వెళ్ళిపోవాలా? ఇక్కడ అతనే క్లోజ్ చేసుకున్నాడు దుకాణం. కేసీఆరే దుకాణం క్లోజ్ చేసుకున్నాడు. తెలంగాణ పదం లేకుండా చేసినారు. ఈరోజు కూతురు ఏదో పార్టీ పెడుతుందని, హరీష్ రావు గారు ఏదో ఎక్కడో పోతారని, ఇవన్నీ ఇది క్రియేటెడ్ బై కేసీఆర్. ఇది అతని అలవాటు, మాకు తెలుసు బాగా. అతను ఏ విధంగా ఈ గిమ్మికులు చేస్తాడని మాకు తెలుసు. సో ఈ గిమ్మికులో భాగమే ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటే ఫ్యామిలీలో డిస్ప్యూట్ చూపించి అసలు ఇష్యూస్ని తెరమరుగు చేసి ఈ జరిగేటువంటి అవినీతి మీద జరిగేటువంటి విషయాల్ని సైడ్ లైన్ చేయడం. అంటే మీరన్నట్టు ఈ అంశానికి ఆయనే క్రియేటర్ అయితే మళ్ళీ వాళ్ళు అల్లుడే బయటకు వచ్చి ఎందుకు చెప్తాడు? ఏదేమైనా పార్టీని అయితే వీడే ప్రసక్తే లేదు. ఈవెన్ కేటీఆర్ని పార్టీ పగ్గాలు అప్పచెప్పినా కానీ నేను దానికి సుముఖంగానే ఉన్నాను. తోడు దొంగలండి, అందరూ సంపాదించిన తెలంగాణ లూటి చేసిన తోడు దొంగలు వీళ్ళు ఇదే మాట్లాడతారు. ఇది మాట్లాడే తెలంగాణని ఇంకా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా క్యాబినెట్ మినిస్టర్గా మా తెలంగాణ ప్రజల డబ్బు, స్టేట్ ఎక్స్చెకర్ని వేస్ట్ చేస్తున్నాడు యాజ్ అపోజిషన్ లీడర్. ఈరోజు అసెంబ్లీకి రాకుండా కనీసం తన మీద వచ్చే ఛార్జెస్కి జవాబు చెప్పలేనటువంటి కేసీఆర్ ఈరోజు అదే మాట్లాడతారు వాళ్ళు. అది మాట్లాడుకుంటే వాళ్ళకి వేరే ఏం లేదు. అంటే పొలిటికల్ ఇష్యూస్ బయట వేరే పార్టీలో చర్చ జరగకుండా తన పార్టీ చర్చ జరగాలని ఈ విధంగా వీళ్ళు ముగ్గురిని, ఈ నలుగురిని, ఈ 4 కంపార్ట్మెంట్లే చేసేసాడు ఆయన. నువ్వు ఇది చూసుకో అంటే, ఎవరైనా ఆ పార్టీలో నారాజు అయిన వాళ్ళు కానీ అసంతృప్తులు ఉంటే వాళ్ళు ఈ గ్రూప్ కాకుండా ఇంకో గ్రూపు, ఇంకో కాకుండా ఇంకో గ్రూపు. ఆ విధంగా అదొక ట్రిక్. ఆయన ఏదో పెద్ద కోవిదుడు, పండితుడు, ఏదో పెద్ద మరి పాలిటిక్స్లో ఆరితేరినోడు, అది ఇది అని అంటారు. అంతా హంబకది. తను ఇప్పుడు ఈ అవినీతి నుంచి బయటపడితే చాలు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తెలిసేసినారు. ఇప్పుడు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది మనం వెయిట్ చేయాల్సిందే. తప్పకుండా చర్యలు ఉంటాయన్నమాట. సరే, ఇప్పుడు ఈడీ నోటీసులకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ నుంచి వీళ్ళిద్దరు ఉంటే బీజేపీ నుంచి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి అసలు ఈ కంప్లీట్ ఎపిసోడ్ ఏ విధంగా వెళ్ళబోతుంది? అసలు బీజేపీ హైకమాండ్ దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళే ఉన్నారు. ఈటెల రాజేందర్ చెప్తాడు కదా ఆయన ఎట్లా ఎక్కడ డైవర్ట్ చేసినాడు,
ఆయన చేతుల మీద ఎన్ని కోట్ల డబ్బులు ఎక్కడ పోయినాయి, అసలు ఆ ఫైల్ ఆయన చూసినాడా, కాళేశ్వరం సంబంధించిన ఫైల్ చూసినాడా, లేక డైరెక్ట్గా కేసీఆర్ ఫైల్ తెప్పించుకున్నాడు, అది ఈటల చెప్పాలా. ఈ షుడ్ కమ్ అవుట్. ఆయన చెప్పకుంటే తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టే లెక్క ఉంటుంది. అండ్ లేటెస్ట్గా ఇదే కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో హరీష్ రావు కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. సరే మీరు అన్నట్టు కాళేశ్వరంలో తప్పు జరిగిందేమో, మేము ఎస్ఎల్బి విషయంలో కూడా మేము సవాల్ విసురుతున్నాం, ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడండి అన్నట్టుగా హరీష్ రావు సవాల్ విసిరారు. మరి ఆ సవాల్ మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఉల్టా చోర్ కోతవాళ్ళకు డాటే, ఎదురు దాడే అంటారు దీన్ని. అరే నువ్వు చేసింది ఈ విధంగా అందరికి లోకం కోడే కూస్తుంది, నీ మీద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నడుస్తుంది, అక్కడ చెప్పావా జవాబు? నువ్వు బయట సవాలు ఏమి ఇస్తుంటావు? నువ్వు ముందు దీనికి చెప్పు, ఇక్కడ నుంచి క్లియర్ అయ్యి రా. నువ్వు కాళేశ్వరం నుంచి, అవినీతి నుంచి, తర్వాత ఈ భూకుంభకోణాల నుంచి, తర్వాత ఆ 55 crores ఏది కార్ రేస్ దాని గురించి, ఆ ఎలక్ట్రిక్ దాని ఒప్పందాల విషయంలో అది ఒక 40-50 కోట్లు ఇప్పటికీ దాని మీద. సో ఆ విధంగా ఎన్ని ఉన్నాయి ఇంకా అవి మీరు క్లియర్ కాండి ముందు. అది చేయకుండా మీరు ఎదురుదాడి చేస్తాం, మీరేం చేశానంటే అది ఇక దాన్ని మేము చెప్పలేము, దానికి ఏమి వాళ్ళని భగవంతుడే రక్షించాలా. అదర్వైజ్ వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్. అది తెలంగాణకు చేసినటువంటి ద్రోహానికి దే హ్యావ్ టు ఫేస్. అండ్ మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ముగ్గురు ఈడీ ముందు హాజరు అవుతారా? అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది? వాళ్ళు హాజరు కాక తప్పదు, వాళ్ళు తప్పించుకోలేరు. ఇది మాత్రం డెఫినెట్లీ మేము మొండి కేసు కూర్చుంటామంటే ఇట్లా ఈ విధంగా లా ఏమో ఉండదు. ఈ విధంగా అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. తప్పకుండా చర్యలు ఉంటాయి, వాళ్ళు తప్పకుండా హాజరు కావాల్సిందే. హరిరామును పట్టుకున్నారండి, నేను అడుగుతున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ కేసీఆర్, నీ అండర్లో ఉండే కదా హరిరామ్, ఓ ట్రైబలు 100 కోట్లతో ఎక్కడి నుంచి వచ్చింది అతనికి 100 కోట్లు? నేను అడుగుతున్నా. హరిరామే 100 కోట్లు దొబ్బితే నువ్వు ముఖ్యమంత్రిగా, స్వయం ప్రకటిత ఇంజనీర్గా, స్వయం ప్రకటిత మరి ఆర్థికవేత్తగా, 80,000 పుస్తకాలు చదివినోడుగా నువ్వు ఎన్ని లక్షల కోట్లు దొబ్బినావు చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ అవే. హరిరామా నీకు దొరికేది అనేది నా క్వశ్చన్. సో అతను ఎన్ని గిమ్ముకులు ఏం చేసినా తను చేసిన తప్పిదాలకు జవాబు ఇవ్వాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. దీని రేవంత్ రెడ్డి గారు మరి చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి నేను ఇస్తున్న తర్వాత తీసుకుంటాను, నమ్మకం నాకుంది. ఇన్కమింగ్ టు మీ పార్టీ గురించి చూసుకుంటే, హనుమంతుడి పెళ్ళి ఎప్పుడు అన్నట్టు రేపు అనే సామెత ప్రకారం అసలు క్యాబినెట్ విస్తరణ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ ఆశావాహులంతా కూడా ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనేది అన్ని జిల్లాలు, కుల జాతీయంగా కానీ, తర్వాత గ్రూప్ ఏది మన దీంట్లో రీజనల్ వైజ్గా కానీ, జిల్లాల వైజ్గా కానీ ఈక్వేషన్స్ అవి చూసి చేస్తారు. సామాజిక వర్గాల దాని గురించి దాంట్లో డెఫినెట్లీ చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడేమో ఆ మంత్రివర్గంలో భర్తీ చేయనంత మాత్రాన ఇప్పుడేమో ప్రభుత్వం ఆగిపోలేదు, ప్రభుత్వం నడుస్తుంది కదా సాఫీగా. సో జాప్యం జరిగితే దాన్ని రెక్టిఫై చేస్తుంది. హైకమాండ్ ఈజ్ ఆల్రెడీ దృష్టి పెట్టింది, తప్పకుండా టైంకి ప్రక్రియ కూడా జరుగుతుంది. మంత్రుల విషయంలో కూడా దాదాపు ఒక్కళ్ళో ఇద్దరినో ఆ పదవుల నుంచి తొలగించబోతున్నారు అనేది ఒకటి బయటకు వచ్చింది. ముఖ్యంగా కొండా సురేఖర్ గారు లాంటి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అండ్ ఆవిడ మాట తీరుపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా కూడా మన ఈ బీఆర్ఎస్ అండ్ కంపెనీ సోషల్ మీడియా వాళ్ళు మేనేజ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఏదో చిన్నది ఏదైనా ఇష్యూ దొరికితే దాని మీద దాన్ని గోబల్స్ ప్రచారం చేసి అలవాటు. అసలు జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది 100 అబద్ధాలు చెప్తారు. సో దాని మీద పెద్దగా ప్రజలు ఆలోచించడం లేదు. ప్రజలకు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్ని మరి ఆర్థిక వనరులు లేకుండా వచ్చే ఆర్థిక వనరులతోనే ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు. కాబట్టి దీని మీద పెద్దగా ప్రజలు ఈ ఇష్యూస్ మీద ఏమి పెద్దగా ఇది చేయడం లేదు. తప్పకుండా ప్రజలు నిజాలను తెలుసుకునే రిజల్ట్ ఇచ్చినారు. ఇక ముందు కూడా మంచిగానే నడుస్తుందనే విషయం. అండ్ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి పోటీలు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఈ విషయంలో కూడా ప్రతిపక్షాల నుంచి కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు దాని మీద అంత ఫోకస్, అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అనేది. ఈ ప్రోగ్రామ్ ఏమో ఆల్రెడీ అంతకుముందే ఫైనల్ అయ్యి ఉన్న ప్రోగ్రామ్. అంతకుముందే విదేశీ పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి గారు బయట వెళ్ళి విదేశీ పెట్టుబడులు కూడా తెచ్చేటువంటి ప్రోగ్రాం. దీనివల్ల మన సంస్కృతి, మన కల్చరు, తెలంగాణ యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు తప్ప దీనివల్ల
టూరిజం కానివ్వండి, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, తర్వాత మనలో ఉన్నటువంటి ఒక యాక్టివిస్ట్ ఉన్నటువంటి మన సోదరిమణులు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఫీచర్లో కానీ, సో మహిళలకు మనం చేసేటువంటి కార్యక్రమాలు తెలియజేయడానికి కానీ ఎన్నో గొప్ప విషయాలు ప్రపంచానికి తెలియజేయడానికి చేసింది తప్ప దీనివల్ల ఏదో కావాలని మరి ఏదో కేసీఆర్ చెప్పినందుకో లేక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినందుకో అని కాదు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ట్రెడిషన్ని, మనకున్నటువంటి గౌరవ మర్యాదలు మనం ఎట్లా మన తెలంగాణ యాస భాష మనం ఏం చేస్తున్నామో ప్రపంచాన్ని చాటి చెప్పడానికి చేయించిందే ఈ యొక్క అందాల పోటీల విషయం తప్ప దీని మీద పెద్దగా ప్రజలు కూడా దీన్ని చాలా మంచిగా గౌరవించినారు, వాళ్ళు ఆస్వాదించినారు. దీనివల్ల పెద్దగా మనం ఏదో నష్టం జరిగిందనేది చాలా తప్పు అనే విషయం నేను చెప్పాను. అండ్ ప్రస్తుతానికి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? పుష్కరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కృష్ణా గోదావరి పుష్కరాలు చేసిండండి. అప్పుడు ఆ పుష్కరాలకు నీళ్లు కూడా లేవు. ఆ టైంలో 1200 కోట్లు, 700 కోట్లేమో కృష్ణా పుష్కరాలకి, 500 కోట్లేమో గోదావరి పుష్కరాలకి ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పుడు 1200 కోట్లు ఖర్చు చేస్తే దానికి అసలు దిక్కు దివాణా లేకుండా పోయింది. అది ఆ పుష్కరాలకి ఇప్పుడు జరిగిన పుష్కరాలకి చాలా డిఫరెన్స్. సో దానికి పొందడం లేదు. సో ఈ పుష్కరాల వల్ల ఇప్పుడు మన ట్రెడిషన్ మనం బయట ప్రపంచానికి బయట తెలియజేయడానికి చేసినటువంటి పుష్కరాలు చాలా కరెక్ట్గా జరుగుతుంది అనే విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే.